దీని మీద అల్లరి జరుగుతుంది. సో ఇది ఎలాగైనా భారతదేశం మిగతా దేశాల లాంటి దేశం కాదు కాబట్టి చదువుకుంటారు. లేకపోతే నెపాల్లో ఆ కాగితాలు పడేశారు, రాజ్యాంగాన్ని చూపిస్తారు, ఏంటి ఇది అంటున్నాడు, ఆడ ఒకటి రాసేది ఈడో ఒకటి రాసేది అంటున్నారు, అంతా వింటున్నారు కదా మీరు. అలా రాకూడదు భారతదేశం. రైట్. ఇక జితేందర్ గారు, ఇప్పుడు కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపిస్తున్నారు కదా, మరి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఓట్ల చోరీ జరిగితే కాంగ్రెస్ ఎలా గెలుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి, ఏం చెప్తారు? అంటే ఇది ఎంపీ ఎలక్షన్ లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో చూస్తే ఆ విధంగా జరిగిందన్నట్టుగా ఆయన ఆరోపణ. ఒకటి, ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటివి ఎలక్షన్లలో ఇప్పుడు ఈ ఈసీ దాంట్లో ఓటర్ల దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది చెప్పడం తప్పంటే ఎలాంటిదా? దీని ప్రకారంగా చెప్తే ఇప్పుడు చనిపోయిన బతుకున్న వాళ్ళు చనిపోయినట్టు ఉంటది. ఒక అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక 4-5 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓటరు ఒక కర్ణాటకలో ఉంటాడు. ఒక ఇంట్లో ఉన్నటువంటి 5-10 ఓట్లు 12 ఓట్లు దాటితే ఇంకో బై 1 వేసి ఇవ్వాల్సినటువంటి ఓటరు విధానాన్ని చూసుకోకుండా మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎట్లయితుందండి? ఇదన్నీ ఏం ప్రశ్నించొద్దు, ఏం అడగొద్దు, ఏం జరగొద్దు. ఇప్పుడు ఎలక్షన్స్ అనేటివి ఓటు అండి, ఒక్క ఓటుతో విన్ అవుతారండి. చాలా ఇంపార్టెంట్ కదా వ్యవస్థ అనేది. ప్రపంచ దేశాలలో ఒక గొప్ప దేశం అనేది. దాంట్లో జరుగుతున్నటువంటి లోపాలని ఒక ప్రతిపక్ష నాయకుడుగా బయట పెట్టినప్పుడు వెల్కమ్ చెప్పాలి, ఆహ్వానించాలి. అంటే మీరు చేసే ఆరోపణలతో ఎన్నికల సంఘం మీద ప్రజల్లో నమ్మకం తగ్గే అవకాశాలు ఉన్నాయి కదా? ఎందుకుంటదండి? ఇప్పుడు అక్కడ ఇప్పుడు ప్రజలు ఎప్పుడు బయటకు వెళ్తారండి? అక్కడ ఏదైనా లోపాలు జరిగి వాళ్ళ ఓట్లు లేనప్పుడే బయటకు వెళ్తారు కదా. సరిచేస్తే ఎందుకు వెళ్తారు? సరైన పద్ధతిలో లక్షల ఓట్లు ఎందుకు తీసేస్తారండి? ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీసేస్తున్నారు? క్వశ్చన్ కదా అది. పెట్టడం ఎందుకు, తీయడం ఎందుకు? పెట్టినప్పుడే ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు పుల్లారావు గారు అన్నట్టుగా హడావిడిగా ఎందుకు చేస్తున్నారు దాన్ని? మీకు 11 సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వానికి. ఎవరు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ 2-3 ఉంటారు. మిగతా వ్యవహారాలంతా చూసేది వివిధ రాష్ట్రాలలో పార్టీలు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ. పరిపాలన విభాగాన్ని ఎలక్షన్స్ కు వచ్చినటువంటి ముందు టైంలో 2 నెలల ముందో 6 నెలల ముందో మొదలుపెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కదా. దానివల్ల అనేక రాష్ట్రాలల్లో మా కాంగ్రెస్ ఓట్లు చాలా కొల్లగొడుతున్నారు. మరి వేరే రకంగా దొంగ ఓట్లు ఎంట్రీ చేపించేసి విన్ అయ్యి మా ప్రభుత్వాలు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా మాకు ఒక అభిప్రాయం ఉంది. దాన్ని తేటాతెల్లి చేయండి. మరి ఎందుకు చేయరు మీరు దాన్ని? ఎందుకు దిగారు మీరు వాటిని? చెప్పడమే తప్ప ఇది. అధికారులను ఎందుకు ఉపయోగించుకోరు? ఎందుకు చేయరు? ఎందుకు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించారు? ప్రజాస్వామ్యాన్ని రక్షించమని చెప్తున్నాము. తప్పేముంది రాహుల్ గాంధీ గారు చెప్పే దాంట్లో విధానంలో? అంటే దొంగ ఓట్లు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఇంకో రాష్ట్రం వాళ్ళని దొంగ ఓట్లు ఎక్కించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసి పార్టీలు ఎన్నుకోవాలా? ఇక ప్రపంచమంతా దేశమంతా వాళ్ళే చూడాలా? దేశమంతా వాళ్ళే పరిపాలించాలా? ఇది ఎక్కడ ప్రపంచం అండి? ఇది ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్య దేశం మనం ఇది. ప్రజాస్వామ్య దేశంలో బతికిన వాళ్ళని చచ్చిపోయే రకంగా చూపించుడు, ఒక్కొక్క ఇంట్లో 1,00,000 ఓట్లు చూయించుడు, 50 ఓట్లు చూయించుడు, 100 ఓట్లు చూయించుడు, ఒక కాన్స్టిట్యూన్సీలో 1,00,000 ఓట్లు చూయించుడు అనేది కరెక్ట్ కాదు. నేను చిన్న సబ్మిషన్ చేశాను. మీరు ముగ్గురు పెద్ద పార్టీలు ఇంటర్నల్ ఎలక్షన్స్ కు పార్టీలో ఉండాలని నేను ఎప్పుడూ చెప్తున్నా. ఇక్కడ నుంచి కాదు, కోర్టులో కేసులు కూడా వేశారు. అది ఒప్పుకుంటారా? మంచిది కదా, మంచిది కదా. అందరూ మనం అనుకున్న బ్రోకర్స్ ప్రతి పార్టీలో పోతారు కదా. పోతారండి. ఇప్పుడు అదే కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో చెప్పినారు, ఎలక్షన్ కమిషన్ అనేది పార్టీలలో కూడా ఒక చిన్న యూనియన్ కండి. ఇంతకుముందు మన ఇద్దరం సంపాదించుకున్నాము, మనం ఇంతకుముందు జరిగింది అది. అయితే ఒక దగ్గర ఏదైనా చిన్న ఫ్యాక్టరీ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ ఓటు ఉంటది, దాని ప్రకారం ఎలక్షన్ చేస్తారు, విన్నింగ్ అవుతుంది. పార్టీలలో కూడా ఎలక్షన్ జరపాలి, అది కరెక్టే, చేయాలి. అన్ని పార్టీలకి మేము చెప్పేది ఏంటంటే, అన్ని పార్టీలకి ఒకటే సిస్టమ్. ఇక్కడ ఏమున్నది ఇక్కడ మన ప్రజాస్వామ్యం ఎలాగున్నదంటే, నేను వచ్చి బీజేపీ జాయిన్ అవున్నదంటే వద్దంటారు అందరూ. వీడు నోరు ఉన్నదని రానకూడదు. అది కాంగ్రెస్ పార్టీకి వెళ్తారంటే అసలు వద్దంటారు. అది మీ హక్కు. మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టవచ్చు. ఏ పార్టీ ఇతర దేశాల్లో, అమెరికాలో నా ఇష్టం వచ్చిన, బ్రిటన్ లో మీ ఇష్టం వచ్చిన పార్టీ వెళ్ళి సంతకం పెట్టి జాయిన్ అవ్వచ్చు అంతే. ఆ సిస్టమ్ తీసుకురండి, ఇవన్నీ సగం తప్పులన్నీ ఎగిరిపోతాయి. అది అసలైన రిఫార్మ్ ఎలక్షన్ కమిషన్ చేయటం లేదు. సంస్కరణలు తీసుకురావాలండి. ఇప్పుడు మనది పెద్ద ప్రపంచ దేశాలలో పెద్ద దేశం.
ప్రజాతంత్ర దేశం, ప్రజలతో ఎన్నుకోబడిన దేశం ఇది. కాబట్టి ఇప్పుడు చూడండి పక్క దేశాలలో ఏం పరిస్థితి. మన రాజ్యాంగం గొప్పదండి, ఇది మనం వాళ్ళకి సల్యూట్ కొట్టాలి. అంత గట్టి రాజ్యాంగం రాసింది. ఈ రాజ్యాంగం ఇంత బాగుండే పట్టుకనే ఈ రోజు మన దేశం ఇంత బాగా ఉండగలిగింది. ఏ పార్టీయా, ఆ పార్టీయా, ఈ పార్టీయా నేను చెప్పలేను. రాజ్యాంగం అనేది ఆ రోజు అంబేద్కర్ రాసిన దాని ప్రకారంగా ఈ రోజు, ఎందుకంటే చూడండి ఈ రోజు మన చుట్టుపక్కల ఉన్న దేశాలు చూడండి పరిస్థితి హీనమైన పరిస్థితి అయిపోతుంది. మన రాజ్యాంగం అనేది గొప్ప రాజ్యాంగం అనేది, ఆ రాజ్యాంగం ప్రకారం ఈ రోజు ఇంత బాగా సస్యశ్యామలంగా ఉండగలుగుతున్నాం, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఎక్కడ లేనట్టు ఏ దేశాలలో లేనటువంటి స్వేచ్ఛా వాయువులతో జీవించగలుగుతున్నాం. మనం నచ్చిన బట్టలు వేసుకోగలుగుతున్నాం, నచ్చిన కటింగ్ చేయించుకోగలుగుతున్నాం, నచ్చినట్టుగా మనం బతకగలుగుతున్నాం. వేరే దేశాలలో చూడండి లేదు. కానీ సంస్కరణలు రావాలండి, అధికారులు కూడా చక్కగా పనిచేయాలి. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయనకున్న అవకాశాన్ని పెద్దలు ఉన్నారండి. ఇప్పుడు ఆయన ఒక ఉన్నటువంటి ఆ పనిని మొదలు పెట్టినప్పుడు ఆయన్నే మాట్లాడుతున్నారు. తప్పేముంది దాంట్లో? నేను ఒకటే ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక జాగాలో తప్పు జరుగుతుంది అని సరిదిద్దమని చెప్పినప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి వీడియోలో క్లియర్ గా ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో ఏ ఇంటి పైన ఎన్ని ఓట్లు ఉన్నాయని చూపించినప్పుడు దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇగో మేము చేసినామయ్యా, నువ్వు చూపించినావు తప్పు అని చెప్పి చెప్పడంలో తప్పేముంది? ఎందుకు ప్రతిపక్ష నాయకుల్లాగా, ఎందుకో పార్టీ నాయకుల్లాగా ఈ ఈసీ కమిషన్ కు సంబంధించిన వాళ్ళు, ఎలక్షన్ కు సంబంధించిన వాళ్ళ అధికారులు ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థమైతే లేదు. దాన్ని స్పోర్టీగా తీసుకోవచ్చు కదా. ఇక్కడ జరిగిన దాన్ని ఏమంటారండి మీరు పుల్లారావు గారు? ఆ విషయంలో స్పోర్టీగా తీసుకోవచ్చు కదా దాన్ని. మీకు విషయం చెప్తున్నా, స్పోర్టింగ్ గా తీసుకోవటానికి ఎలక్షన్ లాగా పోయినాయి కదా. ఓడిపోతే ఎవరు ఇంటికి వెళ్ళి కూర్చోట్లేదు. ఢిల్లీలో రిటైర్ అయిపోయాక ఇప్పుడు 3 వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇల్లుస్తున్నారు, చీఫ్ జస్టిసెస్ కి ఇల్లుస్తున్నారు. మొత్తం ఎవరైతే అధికారం వదిలేరో ఇతర దేశాల్లో మళ్ళీ కనపడదు. బరాక్ ఒబామా కనపడుతున్నాడా? క్లింటన్ కనపడుతున్నాడా? మీకు వాళ్ళు బుష్ కనపడుతున్నాడా? ఇక్కడ ఏంటంటే వదలరు. అంటే మీరు నాకు అందరూ మార్చుకోవాలి. 2 సార్లు అవకాశం ఇస్తే అయిపోతుంది, గొడవనే ఏం చేయక్కర్లేదు. నేను చాలా చదివి చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, మంచి అభిప్రాయంతో చెప్తున్నా. ఇంటర్నల్ ఎలక్షన్స్ పార్టీలో పెడితే ఇంకా మొత్తం మార్పు వస్తుంది. తర్వాత వేరే నాకు హైదరాబాద్ లో ఓటు ఉన్నది, నేను వచ్చి టీఆర్ఎస్ జాయిన్ అవుతానంటే మీరు ఒప్పుకోవట్లేదే. అరే వాళ్ళు వద్దురా అంటున్నారు. లేకపోతే కాంగ్రెస్కి వెళ్తానంటే వద్దంటున్నారు. ఎందుకంటే ఏదో అంటారు. అది ప్రజాస్వామ్యంలో మీకు ఓటేస్తే మీరు ప్రభుత్వం ఫామ్ చేస్తున్నారు కాబట్టి నా ఇష్టం, మీ పార్టీ జాయిన్ అవుతానంటే అది పెట్టాలి. అది పుస్తకం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి. మిస్టర్ జితేందర్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోయాడంటే అది ఎవడో రావద్దంటానికి ఎవడో ఆ మార్పులు తేవాలి. తీసుకురాకపోతే ఎలక్షన్ 3,000 రూపాయలు ఓటా 5,000, 10,000కి వెళ్తారు. అంతే తేడా మీరు చూడబోతున్నారు. ఓకే వెంకట్ గారు, ఇప్పుడు ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం తగ్గకుండా బీజేపీ ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇప్పటికే ఆరోపణలు పార్టీకి కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి కదా. నేను బీజేపీ ఏం చేయబోతుందో అది కాదు, కానీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయబోతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేనేమంటున్నానంటే ప్రతి ఎలక్షన్ కంటే ముందు, ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఆ ఎలక్షన్ కంటే ముందు ఓటర్ లిస్ట్ వస్తుంది. ఓటర్ లిస్ట్ ఎక్కడ దాకా వస్తుంది? బూత్ వరకు వస్తుంది. ఏది బూత్, ఆ బూత్ లో ఎలక్షన్ బూత్ వరకు వస్తుంది. ఆ ఎలక్షన్ బూత్ లో అన్ని పార్టీల నాయకులు ఉంటారు, అన్ని పార్టీల బూత్ అధ్యక్షులు ఉంటారు. వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆ లిస్ట్ లో ఎవరున్నారు, ఎవరు ఓటేస్తారు, దొంగ ఓటున్నారా లేరా అనేది అన్ని పార్టీల వాళ్ళు చూస్తారు. ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా పార్టీ బీజేపీ కానీ, అన్ని పార్టీలు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎలక్షన్లు అన్ని అయిపోయిన తర్వాత 23 ఎన్నికలు కర్ణాటకలో అయిపోయినాయి, 24లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రోజు మరి ఆ ఎలక్షన్ ఓటర్ జాబితాలో ఆ బూత్ లో వాళ్ళు చూసుకోలేకపోయారా? వాళ్ళు ఎందుకు చూసుకోలేకపోయారు? ఎందుకు అడుగుతా ఉన్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ 99 సీట్లు వచ్చినాయి కదా, మరి వీళ్ళు కూడా ఓటు చోరు చేసి వచ్చిర్రా? ఈ కర్ణాటకలు కానీ, తెలంగాణ కానీ ఓటు చోరుతోటి ప్రభుత్వంలోకి వచ్చిర్రా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వీళ్ళకి నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే నిజంగానే మళ్ళీ డిస్టర్బ్ చేయండి. ఈ తెలంగాణ కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు వాయనాడులో గెలిచినా కానీ, ఇది అమేథీలో గెలిచినా కానీ, రాయబరేలీలో గెలిచినా కానీ ప్రియాంక గాంధీ, మరి వాళ్ళు కూడా ఎందుకంటే నమ్మకం లేని పనులు ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు ఒకటో క్వశ్చన్ ఏంటంటే అందరూ అడిగేది భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇంకా
ఒకటి మీరు ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఊరికేనే వేగ్గా మాట్లాడడం కానీ, వేగ్గా స్టేట్మెంట్లు వేయడం, వేగ్గా ప్రెస్ మీట్లు పెట్టి చోరీ జరిగిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది బేస్లెస్ ఎలిగేషన్స్. డెఫినెట్ గా మీరు నిజంగానే ఒక అఫిడవిట్ ఇవ్వండి, సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయండి. మీరు నిజంగానే అది చెప్పినా కూడా మీరు చేయలేకపోలేదు ఇప్పుడు దాకా. చేయండి, ఎస్ డెఫినెట్ గా జరిగిందని చెప్పండి. కానీ కర్ణాటకలో ఓట్ల చోరీ ఆరోపణలు అయితే అంటే ఆరోపణలు అయితే చేస్తున్నారు కదా, మరి స్వతంత్ర విచారణకు బీజేపీ సిద్ధంగా ఉందా? అయితే డెఫినెట్ గా ఏమంటున్నారంటే ఓటు చోరీ జరిగిందని చెప్పడం కరెక్టే, ఓకే బానే ఉంది. అదొకటి. ఓటు చోరీ జరిగిందని బీహార్ మొత్తం యాత్ర చేయడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయొచ్చు కదా. ఒక యాత్రలు చేసి అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారా? రాజ్యాంగాన్ని మీరు రాజ్యాంగం మీద మీకు నమ్మకం లేదా? ఇదే విధంగా 2004 నుంచి 2014 వరకు ఓటు చోరీ జరిగి ఓటు చోరీతో మీరు గెలిచిరా 2 సార్లు? ఎట్లా గెలిచారు మీరు? అంటే కోట్ల మంది బంగ్లాదేశీయులు కానీ, రోహింగ్యాలను కానీ తీసుకొచ్చి మీరు ఓటర్ల జాబితాలో ఇచ్చిరా? ఓటర్లో చేర్చుకున్నారా? అట్లాంటివి అన్ని వస్తా ఉన్నాయి. వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెచ్చింది. దాన్ని తీసేస్తా ఉంటే మీకు నొప్పి కనపడతా ఉంది. వాళ్ళ ఓట్లతోటే మీరు